ఒకటి సార్, ఇక్కడ పోలీసుల్ని ఈ విధంగా కనుక టైమ్ అండ్ అగైన్ వాళ్ళకి ఆ రకంగా అవమానకరంగా ఉంటే మాత్రం వాళ్ళ మొరల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, వాళ్ళ నైతిక స్థైర్యం కూడా. ఇది వాళ్ళ మీద కఠిన చర్యలు కనుక తీసుకోకపోతే, దీంట్లో రాజకీయ జోక్యం కనుక ఉంటే లెక్క అయితే మరి ఇది టైమ్ అండ్ అగైన్ జరుగుతోంది, రిపీటెడ్గా జరుగుతోంది. లేదంటే ఇంకొక యాంగిల్లో చూడాలి, ఇది ఒక వైసీపీ ప్లే చేస్తున్న ఒక స్ట్రాటజీగా చూడాలా? లేదంటే పేర్ని నాని గారు అలా కొంతమంది ఒకళ్ళిద్దరు మాత్రమే ఈ రకంగా చెలరేగిపోతున్నారంటే పోలీసుల మీద కూడా ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించినోడు కాబట్టి, లేకపోతే వాళ్ళని ఏమన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఏమన్నా కూటమి ప్రభుత్వానికి ఏమన్నా నష్టం జరుగుద్దన్న దీంట్లో ఏమన్నా మేనమేషాలు లెక్కిస్తుందని అనుకోవాలా ప్రభుత్వం? ఉన్న పెద్దలకు, అదేవిధంగా సిటీ న్యూస్ వ్యక్తులకు, మీకు కూడా నిన్న మచిలీపట్నంలో జరిగిందంతా చూస్తే అక్కడ పేర్ని నాని గారు డామినేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను. శ్రీకాళహస్తిలో కొట్టే సాయి ప్రసాద్ అనే జనసేనకు సంబంధించిన నాయకుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక నిరసన కార్యక్రమం కూటమి వాళ్ళు పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు ప్రశాంతంగా ధర్నా చేస్తూ ఉంటే ఒక సిఐ, అందరం చూస్తూనే ఉన్నాం వీడియోలో, 2 చెంపలు వాయించి పారేస్తారు. మీరు కూడా చూసే ఉంటారు. అది ఎప్పుడు సార్ ఇది మామూలుగా గఫూర్ గా చెప్పాలంటే డెమోక్రటిక్ గా వాళ్ళు ధర్నా చేస్తా ఉంటే ఎప్పుడు జరిగింది సార్? ఇది ఎప్పుడు జరిగింది? అందరికీ తెలిసింది. ఇప్పుడు అతను శ్రీకాళహస్తి చైర్మన్ కూడా ఇచ్చారు గఫూర్ గారు, మీకు కూడా తెలిసే ఉంటది. అంజు యాదవ్ అని. జరిగిందని అడుగుతున్నా సార్, ఎప్పుడు జరిగింది అంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక 3 years అనుకుంటా జరిగింది. అంటే వాళ్ళు కూడా డెమోక్రటిక్ గా జస్ట్ రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు, అలాగే గొడవలు చేయట్లా. అతను పాపం జెండా పట్టుకొని ఇట్లా నుంచొని ఉన్నాడు. 2 చెంపలు వాయించి పారేసింది. ఇక్కడేమో పోలీస్ స్టేషన్లోకి వచ్చి కూర్చొని అలాంటి ఆ అంజు యాదవ్ లాంటి సిఐఏ యేసుబాబు కూడా పాపం, ఆ యేసుబాబుని ఏం చేయాలో ఇంకా ఆయన పట్టుకోలేదంటే ఇంకా అన్నీ చేశారు. నీ సంగతి చూస్తా ఉన్నారు. వాళ్ళ స్టాఫ్ ముందు హ్యూమిలియేషన్ అయితే జరిగింది నిన్న. సిఐ ఏమి చేయలేని పరిస్థితి అయితే ఉంది. అందుకనే విద్యాసాగర్ నాయుడు గారు, అంటే ఎస్పీ గారు ఏం చెప్తారంటే, సిఐ గారు ఇట్లాంటి సిఐలు ఎవరు ఉంటే ఎవరు భయపడద్దు, మీరు డ్యూటీలు చేయండి, మేము మీకు అండగా ఉంటాం, మీరు చట్ట ప్రకారం నడవండి, ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేము అండగా ఉంటాం, మీరైతే అట్లాంటి వాళ్ళు వచ్చి బెదిరిస్తే మేము ఊరుకోము, వాళ్ళ మీద కేసు నమోదు చేయండి అని కూడా చెప్తారు. ఏ పార్టీ అధికారంలో చివరికి దౌర్భాగ్యం ఏంటంటే పోలీసు అధికారులకి పోలీసులకి వాళ్ళే ధైర్యం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చింది చివరికి. మీ డ్యూటీ మీరు చేయండి. సార్ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడాలంటారు, మీరు మాట్లాడితే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? ఓకే ఓకే సార్. అంటే నేను అనేది అంటే నిన్న అక్కడ జరిగింది చెప్తా. నిన్న ఏమైందంటే వీళ్ళు మచిలీపట్నంలో 19వ తారీఖు సెప్టెంబర్ 19వ తారీఖు ధర్నా చేశారు మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా. అదే వాళ్ళ పిలిపిచ్చారు, వాళ్ళ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా విజయవాడ నుంచి కూడా వచ్చారు, 2 జిల్లాలకు కలిపి కాబట్టి. దేవినేని అవినాష్, అదేవిధంగా సింహాద్రి రమేష్ గారు, పేర్ని నాని గారు, పెడన్ నుంచి ఆయన ఉప్పాల రాము గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ఏమైందంటే అక్కడ లోకల్గా మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆయన సుబ్బన్న గారు ఉన్నారు. ఆ సుబ్బన్న గారి నేతృత్వంలో ఇదంతా జరిగిందనే యాంగిల్లో వాళ్ళందరికీ కూడా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ మొత్తం డ్రోన్ షాట్లు తీసి దానిలో 400 మందికి నోటీసులు ఇచ్చారు. ఏమని? 41A వచ్చి మీరు ఎందుకు పాల్గొన్నారు, అక్కడ వైలేట్ చేశారు, అక్కడ లోపల ఎగ్జామ్ జరుగుతున్నా కూడా మీరు అలా ఎందుకు చేశారు అనేది ఇచ్చారు. అయితే సుబ్బన్న గారు ఏం చేశారంటే, పోలీసులు పిలిస్తే వెళ్ళకండి, మనందరం కలిసి ఒకసారి వెళ్దాం, కానీ వాళ్ళు పిలిస్తే వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన వాట్సాప్లో ఒక ఇది పెట్టాడు, సమాచారం పెట్టాడు. అంటే పోలీసులు పిలిస్తే వచ్చి అటెండ్ కావాలి కానీ మీరు అలా అడ్డుకోకూడదు అనేది సిఐ ఆయన పిలిపించి చెప్పాలనే ఉద్దేశంతో ఆయన 2-3 సార్లు కబుర్ చేశారు. ఆ 2-3 సార్లు తిప్పారనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని గారికి చెప్తే ఆయన వచ్చారు. ఆయన తరఫున వకాల్తా తీసుకొని వచ్చి సిఐ గారి ఛాంబర్లో జరిగిందంతా ఇప్పుడు మీరు కూడా చూపించారు. అక్కడ సిఐ మీద బాగా సింపతి క్రియేట్ అయింది. ఏంటంటే సిఐ ఏమో 104 మాట్లాడుతుంటే ఈయనేమో రెచ్చిపోతున్నారు. అంటే ఇటీవల కాలంలో చూస్తే చీకట్లో
రాత్రి చీకట్లో చేసి కన్ను కొడితే జరిగిపోవాలనేది కూడా చెప్పారు మొన్న మధ్య నానిగారు. ఆ తర్వాత అది పెద్ద గొడవైంది, రాష్ట్ర వ్యాప్తంగా గొడవైంది. ఆ తర్వాత దెందులూరు వెళ్ళారు, దెందులూరులో కూడా ఏదో కామెంట్ చేశారు, అక్కడ కూడా సెన్సేషన్ అయింది. ఆ తర్వాత గుడివాడ వెళ్ళారు, గుడివాడలో ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగింది కాబట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని వాళ్ళ పార్టీ నేతలతో ఏదో ఫోన్ లో మాట్లాడుతుంటే అది కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత చిలకలూరుపేటలో రజనీ గారి మీద కూడా జరిగితే మరి జగన్ గారు పంపించారా ఈయన వెళ్ళారో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ కూడా వెళ్ళి ఆయన అంటే నాకు తెలిసి ఏంటంటే జిల్లా స్థాయి నాయకుడి నుంచి 3-4 జిల్లా స్థాయి నాయకుడిగా ఆయన ఎదుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆయన అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనలేం, కానీ ఈ 3-4 గుంటూరు, మచిలీపట్నం, ఒక పక్కన ఏలూరు, అంతకు మించి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి జగన్ గారికి ఎక్కడైనా ఆయన ఒక ఆయుధంగా ఉన్నట్టున్నారు, అన్ని చోట్ల పంపిస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన విమర్శిస్తూ ఉంటారు, కౌంటర్ అటాక్ కూడా పేరు నాని గారి నుంచి జరుగుతూ ఉంటారు. సరే తప్పులేదు, వాళ్ళ పార్టీకి సంబంధించి పిలుపులు ఇచ్చినప్పుడు తప్పులేదు. అది లా అండ్ ఆర్డర్ విరుద్ధంగా ఉంటే ఏ పార్టీ అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది, దానిలో అనుమానం. అయితే ఏంటంటే ఇక్కడ ఆ పేర్ని నాని గారు ఆ విధంగా ఇటీవల కాలంలో చాలా చోట్ల ఆ విధంగా రావడానికి కారణం ఇందాక మీరు అడిగారు, ఏంటి ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే బహుశా ఆ పార్టీలో బాగా రెండవ స్థానం ఖాళీగానే ఉంది ప్రస్తుతం. అంటే వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కొడాల నాని గారు ఇలాంటి వాళ్ళు ఎవరికి లేరు, సో ఈయనే బాగా గుర్తింపు పొందుతున్నారు అనేది కూడా ఆయన కూడా అనిపించి ఉండొచ్చు. లేదా కార్యకర్తలకు నేనే దిక్కు, వైఎస్ఆర్సీపీలో జగన్ గారు ఎటు బెంగళూరు వెళ్ళిపోతారు 3-4 రోజులకు ఒకసారి, ఇంకా పేర్ని నాని గారే ఇక్కడ ఉంటారు, పేర్ని నాని గారు పెద్దానికి రియాక్ట్ అవుతారనే గుర్తింపు కూడా కారణం కావచ్చు. బికాజ్ ఆఫ్ వాళ్ళ నాన్నగారు కూడా రాష్ట్ర స్థాయిలో మన గఫూర్ గారికి కూడా తెలుసు, పేర్ని కృష్ణమూర్తి గారు ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఆ విధంగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారేమో. కానీ అయితే ఆయన ఇక్కడ జరుగుతుందంటే ఏంటంటే అక్కడ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులకు సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా పోలీసులకు సంబంధించి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాం, ఇప్పుడు ఎలా ఇప్పుడు అసలు మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చొని ఆ పోలీస్ అధికారికే నిన్న వార్నింగ్ ఇచ్చినట్టు ఒక రకంగా, మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాము. ఇంకోటి ఏంటంటే అక్కడ వెంకటేశ్వరం అని మేయర్ గారు ఉన్నారండి, మేయర్ గారు వాళ్ళ భర్త నాగేశ్వరరావు గారు లోపలికి వస్తే అతన్ని తమాషా చేస్తున్నావా అని నాగేశ్వరరావుని ఉద్దేశించి సిఐ అన్నారు, ఏంటి లోపలికి వచ్చి ఇట్లా అడావుడు చేస్తున్నారు, తమాషా చేస్తున్నావా అని. మేయర్ భర్తను పట్టుకొని ఆ మాట అంటావా అని నాగేశ్వరరావుని అంటావా అని ఈయన కోపం వచ్చేసి ఆయన కొద్దిగా ఆ విధంగా ఇక్కడ మనం ఏదైతే ఇదేం కల్చర్ సార్, ఒక్క నిమిషం సార్ మస్తాన్ గారు, ఇదేం దరిద్రపు కల్చర్ సార్. ఇప్పుడు మేయర్ అంటే ఇక మేయర్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గౌరవం ఇవ్వాలా, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి లేకపోతే కార్ డ్రైవర్లకి. నేను అలాగే కడతా, భర్త అయితే ఏంటి, భర్తకి ఏం పొజిషన్ ఉంటుంది, మేయర్ ఈజ్ మేయర్ హస్బెండ్ అనేది ఏం పదవి లేదు అక్కడ. మేబీ పేర్ని నాని గారికి ఏమైనా ఉంటే ఉండొచ్చు, అది పర్సనల్, అది కూడా అదే అనుకుంటా మీరు అన్నదే. అక్కడ ఏమవుతుందంటే వీడియోలో నాని అన్న అంటున్నాడు, ఆయన అనుకుంటా డోర్ దగ్గర నుంచి అని లోపలికి వస్తున్నట్టున్నాడు. ఆగా నువ్వు బయటకు ఉండవా అని చెప్పేసి ఈయన అన్నాడు సిఐ అనగానే ఈయనకి రోషం పొడుచుకొచ్చింది పేరు నానికి. ఏది మేయర్ భర్తను పట్టుకున్నాడు అంటే మేయర్ భర్త, మేయర్ ఇంట్లో వాళ్ళు, పిల్లలు, జల్ల లేకపోతే అందరికీ ఇవ్వాల్సిందేనా పోలీసు వాళ్ళతో గౌరవాలు? ఇదేం కల్చర్ అండి ఇది? అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు మనం లా అండ్ ఆర్డర్ అనేది ఏంటంటే మనం ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు ఏ పార్టీ నాయకులైనా ప్రజలైనా తప్పు చేస్తున్న వాళ్ళు ఇల్లు అక్కడ నిలదీసి, ఒకవేళ పోలీసులే తప్పు చేస్తుంటే అడగడంలో కూడా తప్పలేదు, అది డెమోక్రటిక్ గా ఉండాలనేది అందరూ కోరుకుంటారు. అయితే మన హయాంలో ఏం చేసాము, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి. రెండోది ఏంటంటే పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా, అంటే కొన్ని చోట్ల పోలీసులు కూడా కొంత ఓవర్ గా ప్రవర్తిస్తూ ఉంటారు, అక్కడ మనం నిలదీసి. ఇక్కడ ఈ సీన్ లో చూస్తే మాత్రం సిఐ గారు వ్యవహరిస్తున్న తీరేమో గౌరవంగా కనిపిస్తా ఉంది, నాని గారు వ్యవహరిస్తున్న తీరేమో ఓవర్ హ్యాండెడ్ గా ఉన్నట్టుగా ఉంది, అప్పర్ హ్యాండెడ్ గా ఉన్నట్టుగా ఉంది. సో అందుకని ఇప్పుడు 29 మంది మీద కేసు పెట్టారు. నేను అనేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మనం పోలీసులు అనేవాళ్ళు మనం నియమించుకునే వాళ్ళమే కాబట్టి నిలదీయటంలో తప్పలేదు. జిల్లా ఎస్పీ కంప్లైంట్ చేయొచ్చు, లేదా అక్కడ కాదంటే డీజీపీ కూడా కంప్లైంట్ చేయొచ్చు, గవర్నర్కి చేయొచ్చు. అక్కడ అరాచకాలు జరుగుతూ ఉంటే చేస్తా ఉన్నారు కూడా ఖచ్చితంగా. చాలా చోట్ల ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకి అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉంటే వాళ్ళు పోరాడుతున్నారు, అది కూడా తప్పు కాదు, కరెక్ట్ అది. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ విధంగా కూడా పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే అక్కడ మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ విధంగా దౌర్జన్య పూర్తిగా చేయడం ఏంటనేది
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతాం. అవును. సో దాని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ నేతలు కానీ జగన్ గారు కానీ దానికి సంబంధించి, ఎందుకంటే జగన్ గారు కూడా పోలీసులకి సంబంధించి ఎవరైతే తప్పు చేశారో బట్టలు కూడా తీస్తామని అన్నారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు జరుగుతుందా అనేది కూడా మనం భావించాల్సిన అవసరం అయితే ప్రజలు అనుకుంటా ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్.